హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్లో ఫేక్ న్యూస్ అనేది వైరల్ అవుతున్న విషయాన్ని మరి ప్రభుత్వం నిన్న తెలియజేస్తూ ఏపీ మెగా డిఎస్సి వెబ్సైట్లో ఒక స్క్రోలింగ్ టెక్స్ట్ అనేది ఇవ్వడం జరిగింది. మరి చాలా వరకు ఏపీ మెగా డిఎస్సి వెబ్సైట్ లో వచ్చే సమాచారాన్ని అభ్యర్థులంతా నమ్మాలి, అంతే తప్ప మరి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతులను నమ్మవద్దు అంటూ అభ్యర్థులను నిన్న హెచ్చరించింది. మరి దాంతో పాటు ఫేక్ న్యూస్ తో పాటు ఫేక్ వసూళ్లు కూడా ప్రస్తుతం డిఎస్సికి సంబంధించి హల్చల్ చేస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. డిఎస్సి కోటాలో క్రీడా కోటాలో డిఎస్సి ఉద్యోగానికి మామూళ్ళు, శాప్ నుంచి చేస్తున్నామంటూ పలువురికి ఫోన్ కాల్స్. హలో, నేను శాప్ నుంచి మాట్లాడుతున్నా, మీరు స్పోర్ట్స్ కోటాలో దరఖాస్తు చేశారు కదా, ఉద్యోగం వస్తే లైఫ్ టైం సెటిల్మెంట్, ప్రశాంత జీవితం, ఫైనల్ లిస్ట్ లో మీ పేరుండాలంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, ఆలోచించుకోండి అంటూ డిఎస్సి క్రీడా కోటా కింద దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. తాము శాప్ అధికారులమని, సంబంధిత శాఖలో పలుకుబడి ఉందంటూ వీరు పరిచయం చేసుకుంటున్నారు. డబ్బులు ఇస్తే చాలు అంతా చక్కబెట్టేస్తామని నమ్మబలుకుతున్నారు. 10 నుంచి 15 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. కొందరు క్రీడాకారులు ఉద్యోగం వస్తుందనే ఆశతో ఒప్పందాలు కూడా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ తరహా మామూళ్లు వసూళ్లపై ఇప్పటికే శాప్ కు ఫిర్యాదులు అందాయి. కొందరు అభ్యర్థులు ఆడియో వీడియో రికార్డుల్ని పంపించారు. అసలు డిఎస్సి ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన క్రీడాకారుల ఫోన్ నంబర్లు థర్డ్ పార్టీకి ఎలా చిక్కాయన్నది తేల్చాల్సి ఉంది. క్రీడాకారులందరి వివరాలు శాప్ లోని ఓ కీలక విభాగంలో ఉన్నాయి. ఆయా క్రీడా సంఘాల వద్ద కూడా ఆటగాళ్ల సమాచారం ఉంది. శాప్ లోని కొందరు సిబ్బంది, కొన్ని సంఘాల ప్రతినిధులు కుమ్మక్కై అభ్యర్థుల ఫోన్ నంబర్లను బయటి వ్యక్తులకు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. వారే శాప్ పేరు చొప్పి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. తుది దశకు ఎంపిక ప్రక్రియ. మెగా డిఎస్సిలో క్రీడా కోటా కింద 421 పోస్టులు భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష లేకుండా ఆటల్లో ప్రతిభ ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం శాప్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఇప్పటికే ప్రాథమిక జాబితాను అధికారిక వెబ్సైట్ లో ఉంచారు. సోమవారం తుది జాబితాను రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలనకు పంపనున్నారు. ఇక జెన్యూనిటీ సర్టిఫికెట్లకు లంచాలు. అభ్యర్థులు సమర్పించిన క్రీడా ధ్రువపత్రాలు సరైనవో కావో నిర్ధారించుకోవడానికి ఆయా సంఘాలు నేరుగా శాప్లకు జెన్యూనిటీ సర్టిఫికెట్లు ఇవ్వాలి. కానీ కొన్ని సంఘాలు వీటి కోసం 2 నుంచి 3 లక్షలు డిమాండ్ చేసినట్టు సమాచారం. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన అభ్యర్థులకు జెన్యూనిటీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా గడువు తేదీ వరకు ఇబ్బందులు పెట్టాయి. చాలా మంది అభ్యర్థులు విజయవాడలోని శాప్ కార్యాలయానికి వచ్చి ఈ విషయమై అధికారుల ముందు వాపోయారు. లాభం లేకపోవడంతో కొన్ని సంఘాలకు లంచాలిచ్చి సెటిల్ చేసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి మెగా డిఎస్సికి సంబంధించి ఫేక్ న్యూసే కాదు, మరి ఫేక్ వసూళ్లు కూడా జరుగుతున్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కాబట్టి డిఎస్సి అభ్యర్థులు ఈ విషయాల మీద జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక మెగా డిఎస్సి పై మరో ముందడుగు. టీచర్ పోస్టుల ఖాళీలపై ఆరా. 3-4 కేటగిరీ స్కూళ్లకు కొత్త ఉపాధ్యాయులు. నేడు మంగళగిరిలో సమావేశం. మెగా డిఎస్సి 2025 ఫలితాలను ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ ప్రస్తుతం నియామకాలపై దృష్టి సారించింది. ఈ నెలాఖరులోపు ప్రక్రియను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. జిల్లాలోని ఖాళీ టీచర్ పోస్టులపై ఆరా తీసింది. డిఎస్సి టీచర్ల నియామకంలో పాటించాల్సిన మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రధానంగా 3-4 కేటగిరీలోని పాఠశాలల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రాధాన్యాలు ఇవి. మెగా డిఎస్సి టీచర్ల నియామకాలకు 3-4 కేటగిరీల్లోని పాఠశాలల్లో ఖాళీ పోస్టులను గుర్తించనున్నారు. మొదటి ప్రాధాన్యతగా ఇతర స్కూళ్లకు బదిలీ అయి రిలీవర్ రాని కారణంగా అక్కడే పనిచేస్తున్న వారిని రిలీవ్ చేసేందుకు ఆ పాఠశాలల్లో ఖాళీలు చూపిస్తారు. 50% టీచర్లు కేటాయించబడని పాఠశాలల ఖాళీలను ప్రకటిస్తారు. ఈ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని డిఎస్సి టీచర్లకు ఖాళీ జాబితాలను సిద్ధం చేయాలని ఆర్జేడీలు, డిఈఓలకు ఉన్నతాధికారులు ఆదేశించారు. డిఎస్సి నియామకాలకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శనం చేసేందుకు సోమవారం మంగళగిరిలోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నారు. కాబట్టి
అన్ని జిల్లాల ఆర్జేడీలు మరియు డిఈఓలు ఆ సమాచారాన్ని మరి కేంద్ర కార్యాలయానికి పంపించాలని, ఈ రోజు కేంద్ర కార్యాలయంలో మరి మెగా డిఎస్సి ఖాళీలపై సమావేశం ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక త్వరలో కొత్త టీచర్లు, నేడో రేపో మెగా డిఎస్సి మెరిట్ జాబితాలు విడుదల, విద్యాశాఖ కసరత్తు, అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు బృందాల ఏర్పాటు, ఉమ్మడి జిల్లాలో 543 పోస్టులు, పరీక్షలు రాసింది 22,648 మంది, టెట్ మార్కుల సవరణకు ముగిసిన గడువు. మెగా డిఎస్సి 2025 ద్వారా కొత్త ఉపాధ్యాయుల నియామకానికి విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ జెడ్పీ మున్సిపల్ యాజమాన్యాల పాఠశాలల్లో మొత్తం 543 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే అభ్యర్థుల మార్కులను విద్యాశాఖ విడుదల చేసింది. తదుపరి మెరిట్ జాబితా, రిజర్వేషన్ కమ్ రోస్టర్ మార్గదర్శకాల మేరకు సెలక్షన్ జాబితా, అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్, పోస్టింగ్ కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా జిల్లాల వారీగా వివరాలను పంపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో నోటిఫై చేసిన మొత్తం పోస్టుల సంఖ్య, మేనేజ్మెంట్, కేటగిరీ, మీడియం, సబ్జెక్ట్ వారీగా వివరాలు పంపాలని సూచించారు. ఈ నెల 31 నాటికి ఏర్పడే ఖాళీల సంఖ్యను కూడా ఇదే ఫార్మాట్ లో అందజేయాలని కోరారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్లు కేటాయించేందుకు పాఠశాలల వారీగా ఖాళీల వివరాలు, అసలు టీచరే లేకుండా కేటగిరీ 3-4 లో ఉన్న స్కూల్స్ వివరాలు, ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో నూతన స్థానాలకు బదిలీ అయిన రిలీవర్ లేక పాత స్కూల్లోనే కొనసాగుతుంటే ఆ పాఠశాలల వివరాలు, 50% మందికి పైబడి టీచర్లు లేని పాఠశాలలు మొదలైన వివరాలను సేకరించడానికి జిల్లా స్థాయిలో ఈ నెల 18న బృందాలను నియమించి నిర్ణీత ఫార్మాట్ లో క్షేత్రస్థాయి నుంచి డేటాను తీసుకోవాలని ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో 543 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 20న నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ జెడ్పీ మండల పరిషత్ మున్సిపాలిటీల్లో 558 పోస్టులు ఉన్నాయి. ఇందులో 113 ఎస్జిటి, ఫిజికల్ ఎడ్యుకేషన్ 81, సోషల్ 70, బయాలజీ 34, ఫిజికల్ సైన్స్ 14, గణితం 33, ఇంగ్లీష్ 65, హిందీ 11, తెలుగు 37 పోస్టులు ఉన్నాయి. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో 85 ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. ఇందులో ఎస్జిటి 33, సోషల్ 5, బయాలజీ 12, ఫిజికల్ సైన్స్ 10, గణితం 13, ఇంగ్లీష్ 12 పోస్టులకు ఉన్నాయి. మొత్తం 543 పోస్టులకు 22,648 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పురుషులు 9,653 మంది, మహిళలు 12,995 మంది ఉన్నారు. పురుషుల కంటే 3,342 మంది మహిళా అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు. రిజర్వేషన్ కేటగిరీల వారీగా పరిశీలిస్తే బీసీడీ నుంచి అత్యధికంగా 7,281 మంది దరఖాస్తు చేసుకోగా బీసీసీ నుంచి కేవలం 35 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎటువంటి రిజర్వేషన్ లేని వారు 653 మంది, బీసీఏలో 5,210 మంది, బీసీబీలో 2,737 మంది, బీసీఈలో 107 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు తర్వాత ఎస్సీ కేటగిరీ 1 లో 516, ఎస్సీ కేటగిరీ 2 నుంచి 666 మంది, ఎస్సీ కేటగిరీ 3 నుంచి 3,066 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్టీ విభాగం నుంచి 2,377 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 408 మంది, దివ్యాంగుల విభాగంలో దృష్టి లోపం గలవారు 128 మంది, వినికిడి లోపం ఉన్నవారు 32 మంది, శారీరక వైకల్యం ఉన్నవారు 441 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా ఈ ఏడాది జూన్ 2 నుంచి జూలై 7 వరకు డిఎస్సి పరీక్షలు రాశారు. ఆగస్టు 15 నాటికి పరీక్షా ఫలితాలు విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం 4 రోజుల ముందే విడుదల చేసింది. టెట్ మార్కులను కొందరు అభ్యర్థులు తప్పుల తరకుగా పొందుపర్చారు. టెట్ మార్కులను సవరణ చేసి తుది జాబితాను విద్యాశాఖ డిఎస్సి 2025 వెబ్సైట్ లో ఉంచింది. దీనిపై అభ్యంతరాలకు ఆదివారంతో గడువు ముగిసింది. సోమవారం తుది మార్కుల జాబితాను విడుదల చేసి మంగళవారం నుంచి మెరిట్ జాబితా, అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన తదితర అంశాలపై విద్యాశాఖ దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, సోమవారం తుది మార్కుల జాబితాను విడుదల చేసి మంగళవారం నుంచి మెరిట్ జాబితా, అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన తదితర అంశాలపై విద్యాశాఖ దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది అనే సమాచారం మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి సోమవారం రోజు అంటే ఈ రోజు మార్కుల జాబితాను లేదా మెరిట్ జాబితాను అంటే సోమ మంగళవారాల్లో మరి మెరిట్
జాబితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండబోతోంది. ఎవరైతే సెలక్షన్ లిస్ట్ లో ఉంటారో వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండబోతోంది. ఇది ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.